హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ ప్రమోద్. ఈ రోజు మనము వైట్ చికెన్ బిర్యానీ చేసుకోబోతున్నాము. విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో ఇది ముస్లిం చికెన్ బిర్యానీ అని కూడా అంటారు. మనం చేసుకునే రెగ్యులర్ దమ్ బిర్యానీకి ఈ బిర్యానీకి చాలా డిఫరెన్స్ అయితే ఉందండి. అదేంటో ప్రాసెస్ చూస్తే మీకే తెలుస్తుంది. అండ్ ప్రాసెస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ 1 kg చికెన్ లో మీ టేస్ట్ కి సరిపడా ఉప్పు నేనైతే 1.5 టీ స్పూన్ వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ అంతా మిరియాల పొడి, 3/4 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ మన హోమ్ మేడ్ గరం మసాలా పొడి, 1/2 టీ స్పూన్ అంతా యాలకుల పొడి, ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. 1 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టీ స్పూన్ల అంతా పచ్చిమిరపకాయల పేస్ట్, 2 టీ స్పూన్ల నానబెట్టుకున్న బాదం పేస్ట్, అలాగే 2 టీ స్పూన్లు నానబెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక పిడికెడంతా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఇవైతే చాలా మంచి టేస్ట్ ఇస్తాయండి. అలాగే ఒక పిడికెడు కొత్తిమీర, పిడికెడు పుదీనా కూడా వేసేసుకోవాలి. మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్న నూనె ఉంది కదా, ఆ నూనెనే వేసేసుకోవాలి. ఒక 4 టేబుల్ స్పూన్లు. అండ్ ఇందులో పెరుగు వాడమండి, పాలు మాత్రమే వాడతాము. ఒక 200 ml పాలు యాడ్ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. పాలలో ఉన్న ఫ్యాట్ కంటెంట్ చికెన్ కి పట్టి అది ఉడకడానికి బాగా హెల్ప్ చేస్తుంది. కాబట్టి చికెన్ ని కుక్ చేయకుండానే డైరెక్ట్ గా రైస్ వేసేసి పొయ్యి మీద పెట్టేస్తాము. ఫెంటాస్టిక్ గా కుక్ అవుతుంది, డౌటే అవసరం లేదు. ఇప్పుడు రైస్ ఉడకబెట్టుకోవడానికి 2.5 లీటర్ల నీళ్లు మరగబెట్టుకోవాలి. ఇందులో 2 టీ స్పూన్ల ఉప్పు వేసుకుని మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలి. బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, యాలకులు, మరాఠీ మొగ్గ, షాహీ జీరా, నల్ల యాలకులు, అనాస పువ్వు వేసేసుకున్నాను. ఇందులోనే 2 టీ స్పూన్ల వరకు ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్న నూనె కూడా వేసేసుకుని బాగా మరుగు పట్టనివ్వాలి. మరుగు పట్టాక కూడా ఒక 2 నిమిషాలు బాగా మరగనివ్వాలి. ఆ తర్వాత 700 గ్రాముల బాస్మతి బియ్యం 40 నిమిషాల పాటు నానబెట్టుకుని ఇందులో వేసుకోవాలి. నానబెట్టుకోవడం వల్ల మెతుకు చాలా పొడుగ్గా వస్తుందండి. ఈ బియ్యాన్ని ఒక 60% వరకు కుక్ చేసుకోవాలండి. అంటే మెతుకు చూస్తే మీకు తెలుస్తుంది, సగం పలుకుంటుంది, సగం అయితే ఉడికి ఉంటుంది. ఈ రైస్ ని తీసేసి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ మీద వేసేసుకోవాలి. ఇలా రైస్ అంతా వేసేసాక పైనుంచి కాస్త ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకుని 2 టీ స్పూన్లు అంతా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కూడా చాలా ఇంపార్టెంట్ అండి, మంచి ఫ్లేవర్ అందిస్తుంది. ఆ తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టేసి మూత పెట్టి ఒక 40 నిమిషాల పాటు అలా కుక్ చేసుకోవాలి. అలా ఉడికాక కూడా ఒక 15 నిమిషాల పాటు అలా దమ్మవనిచ్చి ఆ తర్వాత ఓపెన్ చేసి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా, కమ్మగా, లైట్ స్పైసెస్ తో చాలా బాగుంటుందండి బిర్యానీ. రెగ్యులర్ దమ్ బిర్యానీ టేస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. ఇది చాలా డిఫరెంట్ అండ్ చాలా బాగుంటుంది కూడా. మీరు కూడా ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.